మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. సింధు మరి నాకైతే మరి నా ఓల్డెన్ డేస్ గుర్తొస్తున్నాయి. నా ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్స్ చిట్ చాట్స్ చాటింగ్ అవన్నీ కాదు నితిన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పంపేసావు ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి నన్ను ఒక ఫ్రెండ్ గా నువ్వు స్వీకరించావంటే సూపర్ బ్యాండ్ సూపర్. యాక్చువల్లీ మనం రోజు ఎపిసోడ్ లో చాలా కొట్టుకుంటాం మీ బాయ్స్ మీ గర్ల్స్ అని. కానీ ఈ రోజు మాత్రం అందరూ మన బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఒకటే అండ్ మనం కూడా కొట్టుకోవటం మానేసి అండ్ ఈ రోజు ఫ్రెండ్షిప్ కాబట్టి స్టార్ట్ చేద్దాం. పట్టించుకున్నావు నాకు తెచ్చావా ఫ్రెండ్షిప్ బ్యాండ్? ఇందు మర్చిపోయాను ఎందుకంటే ఫ్రెండ్షిప్ మాయలో పడిపోయి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు నేను అన్నాను కానీ ఇందాక చైల్డ్హుడ్ డేస్ అని గుర్తు తెచ్చుకొని మిస్ కాకుండా. నీకు నిజంగానే ఫ్రెండ్స్ విలువ తెలుసా? అవునా? గేమ్స్ ఆడేటప్పుడు ఒకవేళ విన్నర్స్ కానీ లూజర్స్ కానీ ఎవరైనా అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఈ రోజు కట్టిద్దాం వాళ్ళతో. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. సో మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయిపోయాయి అండ్ ఇక్కడ ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ తో మంచి మంచి గేమ్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ రోజు కలర్ఫుల్ డ్రెస్సెస్ తో వచ్చారు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి చూసావా మరి ఫ్రెండ్షిప్ డే అనగానే మన ఫ్రెండ్స్ అందరికి ఎంత జోష్ వచ్చేసిందో. మరి అదే విధంగా ఈ రోజు జిల్ జిల్ జిగాలో మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఉన్నాం మనం ఈ రోజు. అండ్ ఇందులో మనమే కాదు అండ్ మన వ్యూవర్స్ కి అండ్ ఈటీవీ ప్లస్ ప్రేక్షకులు అందరికి మా తరపున అండ్ ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ తరపున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నితిన్ మరి మన బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం? వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి అండ్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ రోజు మనం ఫాస్ట్ గా మరి టాస్కులతో మొదలు పెడుతున్నాం. మరి ఈ టాస్క్ సంబంధించి మనకు కొన్ని చిట్టీలు కావాలి కాబట్టి we want property. ఓకే సో టాస్క్ రెడీగా ఉన్నాయి. బట్ ఈ టాస్క్ కంటే ముందు నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను. నువ్వు మీ లెక్చరర్ కి గానీ లేకపోతే మీ టీచర్స్ కి గానీ ఎప్పుడైనా దొరికిపోతే ఆ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయి. సో బేసిక్ గా మా బయాలజీ సో నా 10th లో బేసిక్ గా మా ఫ్రెండ్స్ అందరం చాలా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళం తిరిగే ఉండేవాళ్ళం. అయితే క్లాస్ కి రాగానే బయాలజీ అంటే మాకు చాలా భయం. సో క్లాస్ కి రాగానే ఫస్ట్ ఏమనేవాడు తెలుసా? ఒరే మీరు ఎదవలు మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండును మీరు అదేరా మీ పరిస్థితి అంటే బేసిక్ గా అందరితో పాటు క్వశ్చన్స్ అడిగేవాడు. కూర్చొనేటప్పుడు వాళ్ళు యాక్చువల్ గా క్లవర్స్ ఉంటారు కదా వాళ్ళతో మేము స్టాండ్ బై ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఉండే ఏంట్రా అని క్వశ్చన్ చెప్పేవాళ్ళం. సో వాళ్ళందరినీ పక్కన పెట్టి మమ్మల్ని మధ్యలో నిలబెట్టి ఇప్పుడు చెప్పరా అని అనేవాడు. సో మేము ఎలా ఉండేదంటే రెజిస్టర్ ఈస్ కాల్ రెజిస్టర్ అండ్ లాస్ట్ ఈస్ కాల్ రెజిస్టర్ అన్నట్టు మేము చెప్పేవాళ్ళం బయాలజీ కథ అనమాట. దుమ్ము దులిపేవాడు ఒక రేంజ్ లో ఉండేది. అట్లా భయంగా తప్పించుకుంటూ ఆ క్లాస్ ఎగ్గొడుతూ ఎక్కడ దొరికితే ఛాన్స్ వెళ్ళిపోదామా అన్నట్లు కడుపులు నొప్పి తల నొప్పి అలా ఇలా చెప్పి తప్పించుకునే వాళ్ళం. ఈ రోజు మన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ పోతే మన ఫన్ ఎపిసోడ్ అయిపోతుంది. అండ్ మా గర్ల్స్ కి నేను నా చిట్స్ ఇచ్చేస్తాను యాక్టివిటీస్ ఏమొస్తే అదే చేయాలి. సో మరి మీ బాయ్స్ కి నువ్వు ఇచ్చేస్తున్నావు. మా బాయ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ గో. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హాయ్ దిస్ ఇస్ సాయి కుమార్. సాయి కుమార్ అనగానే పోలీస్ స్టోరీలో సాయి కుమార్ కనిపించే 3 సింహాలు అంటావేంటి? అంత ఆవేశం నీలో ఉందా? ఉంది. అయితే రిలాక్స్ 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 రిలాక్స్. ఓకే సో మనం రిలాక్స్ అవ్వాలంటే ఈయన టాస్క్ చూడాలి. ఈయన టాస్క్ ఏమొచ్చిందంటే నీకు పెళ్ళయింది నీ వైఫ్ అంటే నీకు చాలా ఇష్టం కానీ తను నిన్ను ఇంట్లో ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? చెప్పండి. తీసుకొని రాపో మాడిపోయిన మొహం నువ్వు తొందరగా. మా ఫ్రెండ్స్ వచ్చారు అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ మేము బయట అంతా హెడ్ ఏక్. ఏంటిది టీయా? చల్లారిపోయి నిన్న టీయా ఇవాళ టీయా? ఏం చేస్తున్నావు? ఊకే సీరియల్లేనా? బయటికి రా అప్పుడప్పుడు. బయట అందరూ చూసి మీ మౌడేని ఇంట్లోనే ఉంటుండే బయటికి రాడంటున్నారు. ఏది ఎడబెట్టుకోవాలి మొహం. క్లబ్కు పోతుంటే మా ఫ్రెండ్స్ అందరూ ఏడ్రా మీ ఓని తీసుకొని రా అప్పుడప్పుడు అంటున్నారు. నువ్వేమో చూస్తే తీసుకొని రా. ఈ రోజు అయినా వస్తావా పబ్బుకి? లేదు నాకు సీరియల్ మిస్. మంచి షర్ట్ మంచి పాయింట్ వేసుకొని రాపో.
అరే ఏంటి ఈ మొగుళ్ళందరూ ఇంతేనా? ఏంటి మీ మొగుళ్ళు కూడా ఇంతేనా? చాలా మంచోళ్ళ. వీడు అసలు చూసావా, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మొగుళ్ళందరూ గజ గజ ఉనుకుంటూ పనులు చేస్తారు, చెప్పించేస్తారు. నువ్వేంటి అటు పోయి నటిస్తున్నావు? ఓకే, మీకేం కావాలో చెప్పండి రా, చెప్పండి మీకేం కావాలో చెప్పండి. మన మొగుడే చికెన్ 65. చికెన్ 65 అంటే ఇప్పుడే కోడిని కోసుకొని ఫ్రెష్ గా తీసుకొని రాబు. కొయ్యాలి, ఎవరు కోస్తారు? నేను కోస్తానా? ఒక కోడి సరిపోతుంది కదా. చూసినవా కట్అవుట్ ఎట్లున్నాయో. తినండి, మంచిగా తినండి. మీ ఇంట్లో అన్న తింటున్నారా? పాపం చూస్తేనేమో వీళ్ళు అన్నం తినేటట్లేరు, బక్కగా చిక్కిపోయి ఉన్నారు. ఏం కావాలో చెప్పండి. ఏంటి సంగతులు? ఇంట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయా? లేవు, ఏం లేవు. నైట్ డిన్నర్ ఏం చేస్తున్నావు? చికెన్. చికెనా? ఏం సీరియస్ అవుతున్నాయింది? మరి ఇంకేం కావాలి? ఇందాక మా ఫ్రెండ్స్ ముందేమో వద్దులే, ఆ తిరగబడ్డా మగవాడు తిరగబడ్డ ఆడదాంతో పెట్టుకోవద్దు. మొత్తానికి మా మగుడు తిరగబడుతుండు, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. రోడ్లు ఏమో తిరుగుతున్నావు? ఇందాకేదో ఫ్రెండ్స్ ముందు. ఫ్రెండ్సా? ఇందాక రేపటి నుంచి ఏం చేశాను? రేపటి నుండి అంట్లు ఉతుకుతా, ఇంకా బట్టలు ఉతుకుతా. మా ఫ్రెండ్స్ బట్టలు కూడా ఉతకాలి ఇంకా. ఉతుకుతానండి ఖచ్చితంగా. సో రైట్ అండ్ ఒకసారి సాయి కుమార్ అందరు గట్టిగా క్లాస్ కొట్టండి. ఫ్యాంటాస్టిక్. అండ్ నెక్స్ట్ మరి గర్ల్స్ లో ఎవరు? హాయ్ హాయ్, పేరు వైష్ణవి. వైష్ణవి, నీకు వచ్చిన చిట్ ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కి నచ్చాడు, నీ రియాక్షన్ ఏంటి? మరి మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా మీ ఫ్రెండ్స్ లో? ఇస్ దేర్ ఎనీవన్? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇంకేంటి కబుర్లు? చాలా రోజుల తర్వాత కలిసావు. వైషు, నేను వెళ్ళాలి. ఐల్ మీట్ యూ సమ్ అదర్ టైం. ఏంటి ఇప్పుడు వచ్చావు? అప్పుడే వెళ్ళిపోతావా? ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళాలి కదా. సరే, మీట్ యూ లేటర్. బాయ్ బాయ్, లవ్ యూ. హలో, ఎక్కడున్నావు? బయట వచ్చి నా ఫ్రెండ్స్ తో వచ్చిన, బాయ్ ఫ్రెండ్స్. అవునా? ఐ వాంట్ టు మీట్ యూ. ఇప్పుడు అంటే కష్టం, ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను. ఎంత టైం పడుతుంది? నెక్లెస్ రోడ్ లో ఉన్నా. ఓకే ఫైన్, రైట్, బాయ్, టేక్ కేర్. ఇంతసేపు ఫ్రెండ్ ఉంది కదా, ఫ్రెండ్ తో మాట్లాడుతాను. అయితే నేను వచ్చాను. జస్ట్ సిఎస్సి కదా, ఊప్స్ జావాలో డౌట్ ఉంటే చెప్తున్నాను. అలా రైట్ కొట్టు, షిఫ్ట్ కొట్టు, ఎంటర్ కొట్టు అని. సో అంతే. వావ్, లుక్. హాయ్. ఏం చూస్తున్నాను నేను? హాయ్. హాయ్ వైషు, ఎప్పుడు వచ్చావు? ఏంటి మన ముగ్గురు లేదు ఫ్రెండ్షిప్. ఓ ప్లీజ్, నీకు తెలిసైతే నాకు చెప్పొచ్చు కదా ఈయన నీ ఫ్రెండ్ అని. ఫ్రెండ్షిప్ అంతే, అంతకు మించి ఏం లేదు. నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసేది మమ్మల్ని ఇద్దరు, ఎందుకంటే బేసిక్ గా కలిసింది సడన్ గా మధ్యలో. సో చూశాను, హాయ్ చెప్పాను, వచ్చాను. సో ఈ స్ట్రీట్ లో సరదాగా ఒక బర్గర్ తిందామంటే హాయ్. నీ గర్ల్ ఫ్రెండ్ అన్నావు, మొన్న పరిచయం చేసావు, తినేనా? కన్ఫ్యూజ్ బాయ్. నువ్వు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? చెప్తున్నా, ఆ వేస్ట్ పెద్ద వేస్ట్ తాగుతాడు, వేస్ట్ వచ్చేసేయండి. మరి నెక్స్ట్ మీ బాయ్స్ నుండి. బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారంటే చూద్దాం. హాయ్. హాయ్, పేరు? నవీన్. నవీన్, ఓకే. సో మరి నవీన్, నీకు వచ్చిన టాస్క్, ఓకే. సో నేను ఇప్పుడు ఒక మూవీ పేరు ఇస్తాను, ఇది ఇవ్వను. ఓకే, వేరే మూవీ పేరు ఇస్తాను. అది డమ్ షరాడ్స్ లాంటిది అనమాట. అది సైగల్తో నీ ఫ్రెండ్ కి చెప్పాలి. ఓకే, స్టార్ట్. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చావు. లేచిపోదాం రా. అది మన ఇద్దరం ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ లవర్స్. అది దగ్గరికి వచ్చావు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కొత్తగా ఉంటది, చేసుకుందాం. సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు నేను కప్లింగ్ కలుసుకుందాం రా. రేటా మేటా బాటా అంటాడు. ఇట్స్ లైక్
like Rita Mita Bata? Oh my friend. So answer is Oh my friend. Oh my friend. That was great, friend. ఓకే సో మరి గర్ల్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ ఎవరిదో ఏంటో చూద్దాం. Suddham, and what's your name? మనస్విని. మనస్వినికి వచ్చిన టాస్క్ ఏంటంటే పెదరాయుళ్ళ లుంగి కట్టి బిల్డప్ ఇవ్వు. ఓకే వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. పెదరాయుడు గారు మాకు ఇప్పుడు ఒక న్యాయం చేయాలండి, మాకు ఇప్పుడు న్యాయం చేయాలండి. చెప్పండి ఏం కావాలి? అరే మా ఇంట్లో కోళ్ళు దొంగతనం చేసింది. నాది 10,000 రూపాయలు తీసుకున్నాడు, ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడు లేవు, నేను లాస్ లో ఉన్నాను అని 2 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు తెప్పిస్తూనే ఉన్నాడు. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? కాదు ప్రూఫ్స్ అంటే మా అక్క మా చెల్లి వీళ్ళందరూ ఉన్నారండి. తీసుకురండి. తోటపురం దొంగలండి వీళ్ళందరూ. బ్యాచ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 2, బ్యాచ్ నెంబర్ 3, బ్యాచ్ నెంబర్ 4. వీళ్ళు చాలా పెద్ద దొంగలు. నా దగ్గర ఈ మధ్య నాకు పొలం పైసలు వచ్చాయి, ఆ పైసల మీద కన్నేశారండి వీళ్ళు. ఇప్పుడే లాస్ లో ఉన్నాను అన్నాడు, మళ్ళీ రాకే పైసలు లేవు, లాస్ లో ఉన్నాను అన్నాడు, పొలం కొన్నాను అంటున్నాడు. నిన్న నువ్వేనా అక్కడ దొంగతనం చేసేది? లేదు. అచ్చ నీ ఫేస్ లాగే ఉంది. ప్రూఫ్స్ ఉన్నాయా తనే దొంగ అని చెప్పడానికి? ఆధార్ కార్డు ఉందండి నా దగ్గర. మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి తన దొంగ అని. ఏ ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? చూపించండి ప్రూఫ్స్. దొంగ అని కాదు, అటువంటి గోల్డ్ చైన్ కూడా మొన్న మా ఫ్రెండ్ ఇది నాదండి, స్వయంగా మా అమ్మ పెట్టింది నాకు. లేదు వాళ్ళ లవర్ దగ్గర దొంగతనం చేసి తీసుకున్నాం. అవును వాళ్ళ లవర్ కూడా ఇక్కడే ఉంది. తీసుకున్నాగాను. ఓకే బ్రేకప్. నువ్వెవరు అసలు నువ్వెవరు నాకు తెలియదు అసలు. సరే వాళ్ళవన్నీ వాళ్ళకి వెనక్కి ఏముంది ఇక్కడ? అది గోల్డ్. మరి నెక్స్ట్ టాస్క్ బాయ్స్ నుంచి. హాయ్ హాయ్ పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. డాన్స్ చేయాలి అమ్మాయిలాగా చీర కట్టుకొని. రెడీయా? శ్రీకాంత్ మరి రెడీ అవ్వరా చీర కట్టుకోవడానికి? దా. పట్టుకో 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 పట్టు చీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర పట్టుకో 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 పట్టు చీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర సిగ్గులేదా ఎక్కులేదా. శ్రీకాంత్ డాన్స్ ఏమో చీర కట్టేమో గానీ మేము బాగా నవ్వుకున్నాము, సూపర్ ఎంటర్టైన్ చేసాం. ఒకసారి గట్టిగా క్లాప్స్. హాయ్ పేరు? హాయ్ ఆకాంక్ష. ఆకాంక్ష నీకు వచ్చిన చిట్ ఆకాంక్షకి వచ్చిన చిట్ ఏంటంటే ఏవైనా 2 సినిమా డైలాగ్స్ చెప్పాలి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. ఓకే రైట్ సూపర్. నెక్స్ట్ వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మంచి మంచి ఫేమస్ డైలాగ్ చెప్పా. థ్యాంక్ యూ ఆకాంక్ష. సో ఎనీవేస్ మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అద్భుతంగా మన టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. సో టాస్క్ లో మరి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి మంచి యాక్టివిటీస్ చేశారు కాబట్టి అదే జోష్ ని అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ మనం గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి ఈ పరుగు పరుగు గేమ్ కి కావాలి మనకి బాయ్స్ నుంచి 4, గర్ల్స్ నుంచి 4 members. సో మరి బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్. 4 ఎవరు? మరి గేమ్ ఎలా ఆడాలంటే 4 బస్తాల్లో చక్కగా నుంచొని జంప్ చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళి ఆరెంజ్ కలర్ బౌల్లో ఉన్న 4 balls ని 4 members పిక్ చేసుకొని ఇక్కడికి వచ్చి బౌల్లో వేయాలి. సో 4 balls పడే వరకు టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. మరి బాయ్స్ తక్కువ సెకండ్స్ లో చేస్తారా, గర్ల్స్ తక్కువ టైం లో చేస్తారా అనేది మరి ఈ గేమ్. సో మరి బాయ్స్ కంటే ముందు గర్ల్స్ కంటే ముందు నా బెస్ట్ ఫ్రెండ్, నా డియర్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ నితిన్. ఫ్రెండ్షిప్ డే కాబట్టి మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా నువ్వు చేయొచ్చు. లేదు నితిన్, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే నితిన్, నువ్వే చేయాలి. ఓకే చేసేస్తా. ఓకే నితిన్, బాయ్ నితిన్, Bye. బాయ్. ఓకే
సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3, 2, 1 గో. ఫాస్ట్ గా, అమ్మాయిల కన్నా ఫాస్ట్ గా. ఓకే యా, ఈ రోజు ఏంటో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా చేశారు. నాకు టెన్షన్ గా ఉంది మీ మీద. ఫస్ట్ అయితే మీ పరుగులో పరిగెడదాము. 3, 2, 1 గో. ఓకే, మరి ఎనీవేస్ మరి ఫస్ట్ గర్ల్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎలా ఆడారు, హౌస్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అంబిక. గేమ్ పరుగు ఆడావు కదా, నీకు ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. వైల్ కమింగ్ దోస్, ఓ మై గాడ్. సో ఐశ్వర్య, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ వెరీ ఎక్సైట్మెంట్. ఓకే, సో మరి బాయ్స్ ఫీడ్బ్యాక్ ఏంటో చూద్దాం. సో ప్రవీణ్, గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా అనిపించింది? గేమ్ ఆడటం చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది, చాలా Okay. ఫన్నీగా కూడా ఉంది. సో మనీష్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి గేమ్ లో? Yeah, it's very of fun. I remember school days. ఓకే రైట్. అండ్ మనీష్, నీకు మన గేమ్ ఎలా అనిపించింది పరుగు? చాలా బాగుండే, ఫన్నీ అండ్ కూల్. సో వంశీ, ఏంటి నీ ఎక్స్పీరియన్స్? అమ్మాయిలతో కలిసి ఆడుతుంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఎస్, మరి లాస్ట్ గా మరి తక్కువ టైంలో రీచ్ అయింది ఎవరు, మన పరుగులో విన్ అయింది ఎవరో చూసేద్దామా ఇందు. అండ్ ఈ స్కోర్స్ మరి ఫస్ట్ బాయ్స్ తెలుసుకుందాం. యా, మరి మా బాయ్స్ చేశారు 17 సెకండ్స్ లో. ఓకే, అండ్ మా గర్ల్స్ చేశారు 16 సెకండ్స్ లో. ఇందు మరి మొత్తానికి మన పరుగు గేమ్ లో గర్ల్స్ గెలిచినందుగా మరి బాయ్స్ ఓడిపోయినందుకు మా గర్ల్స్ వాళ్ళ బాయ్స్ కి ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కడతారంట. సో మరి గర్ల్స్ రెడీ? మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ వచ్చేబోతుంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. తిడితే తిట్టే నందే, ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే అంతే, ఓ మై ఫ్రెండ్, ఐమ్ సో సారీ సిరి, ఇంద మూతే పెట్టకలా, ఓ మై ఫ్రెండ్, తిడితే తిట్టే నందే, ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే అంతే, ఓ మై ఫ్రెండ్, ఐమ్ సో సారీ సిరి, ఇంద మూతే పెట్టకలా, మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో. ఓకే, దట్ వాస్ సూపర్. సూపర్, నిజంగా అద్భుతంగా చేశారు మన వాళ్ళు. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే లా ఉంది ఇవాళ. సో వాళ్ళతో పాటు మనం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇదే ఎంజాయ్మెంట్ ని మనం గేమ్ లో చూపిద్దాం. సో మరి నెక్స్ట్ సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఈ గేమ్ క్లాసా మాసా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఖచ్చితంగా మాసే. మాసే. సో అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఈ గేమ్ వచ్చేసి మాస్. మన ఈ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుండి 2 కావాలి అండ్ గర్ల్స్ నుండి 2 కావాలి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇందులో ఫస్ట్ మనకి వాళ్ళు మాక్ చేసి చూపిద్దాం. అసలు గేమ్ ఎలా ఉంటుంది, మాస్ ఎంత మాస్ గా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం. సో మరి ఇక్కడ రోప్ ఉంది కదా, సో ఈ రోప్ తో ఆడతాం అనమాట ఈ గేమ్. సో గర్ల్స్ అండ్ బాయ్స్ మాక్ చూసారు కదా.
అర్థమైంది కదా. చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ రోజు నా ఫ్రెండ్ అయిన నితిన్ ని గెలిపించాను పోనీలే అని. హలో ఎప్పుడు నేను గెలిపిస్తున్నాను నేను ఈ ఒక్క రోజు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో స్టార్ట్ చేద్దాం అగైన్. స్టార్ట్ చేసేద్దాం. yes బాయ్స్ ప్లీజ్ కమ్. Let's start the game from 3 to 1. 3, 2, 1, go! సో మరి బాయ్స్ ఎంత బాగా ఆడారో. బాగా బాగా ఫ్లయింగ్ ఎగిరిపోతున్నారు. యా లాస్ట్ సెకండ్ వరకు ఒకళ్ళు విన్నది అనుకుంటాము, లాస్ట్ సెకండ్ లో జాతకం మారిపోతుంది. ఓకే ఎనీవేస్ గర్ల్స్ ఎలా ఆడతారో చూద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్. ఓకే సో మరి గర్ల్స్ రెడీయా? చాలా రెడీగా ఉన్నారు. ఇది అసలు ఆగట్లేదు నెంబర్స్ చెప్పేదాకా కూడా. ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1 కౌంట్ డౌన్. 3, 2, 1 గో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడంత కాంపిటీషన్ ఉందో అక్కడంత కాంపిటీషన్ ఉంది. ఫైనల్ గా మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? సింధు మొత్తానికి మరి స్కోర్స్ టైం అండ్ ఆల్రెడీ ఇద్దరు బాగా ఆడారు మన మమ్మమ్మాస్ గేమ్ లో. సో ఎట్ లాస్ట్ విన్నర్స్ ఒకళ్ళే ఉంటారు కాబట్టి అది గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు. అండ్ మా గర్ల్స్ చేశారు అతి తక్కువ టైంలో 27 seconds. ఒకసారి గర్ల్స్ 27 seconds లో చేస్తే మరి మా బాయ్స్ చేశారు 14 seconds లో. మనం గెలిచాం కదా, వాళ్ళు మన ఫ్రెండ్సే కదా బాస్. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామా? యా లెట్స్ గో. మా బాయ్స్ గెలిచారు కాబట్టి మా బాయ్స్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో స్టార్ట్ మ్యూజిక్. సూపర్ డాన్స్. నాకైతే నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. నితిన్ నాకు కూడా. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఇదే కదా. ఇలాంటి ఫ్రెండ్ నాకు అసలు వద్దు. ఇలాంటి ఫ్రెండ్ నాకు అసలు వద్దు ఇక్కడ. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా నువ్వు ఎందుకు? ఓకే రైట్. అండ్ చూసారు కదా మన బాయ్స్ అద్భుతంగా మన ఫ్రెండ్షిప్ రోజు ఫ్రెండ్షిప్ సాంగ్ తీసుకున్నారు. అండ్ ఇందు కూడా కొత్తగా డాన్స్ చేసింది. ఇట్స్ మిరాకిల్. ఇట్స్ అమేజింగ్. మరి ఈ రోజు దిల్ దిల్ జిగాలో సూపర్ గా డాన్సులు, పాటలు, మాటలు, ఆటలు, సూపర్ 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 సూపర్. మొత్తానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా స్టూడెంట్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. అండ్ వాళ్ళే కాదు మేము కూడా ఫుల్ రెడీగా ఉన్నాం. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక ఫ్రెండ్షిప్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాము. బట్ దానికంటే ముందు ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ మీ ముందుకు వస్తుంది. ఎంజాయ్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఊరినేనా
కోరినేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చూసారు కదా, ఇలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నా వల్ల అయితే కావట్లేదు. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే నిజంగా. సో ఇంతమంది ఫ్రెండ్స్ తో సరదాగా డాన్స్ వేస్తూ అండ్ మధ్యలో గేమ్స్ ఆడుతుంటే నాకు నిజంగా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే బాగా అనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం బాయ్స్ అండ్ గర్ల్స్. Are you ready? ఓకే, సో మరి ఈ గేమ్ ఏంటంటే ఓ మై ఫ్రెండ్. ఓకే, సో మరి ఇప్పుడు వచ్చేసాము ఏ గేమ్ లోకి. Oh my friend. నువ్వు నా ఫ్రెండ్ ఏంటి? నువ్వు నా ఫ్రెండ్ బాబాయ్. ఏదో తప్పక ఆడుకున్నాను. ఒక్కరోజే నువ్వు నాకు ఫ్రెండ్, ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే కాబట్టి. ఈ ఒక్క రోజు కూడా నాకు ఫ్రెండ్ కదా. సో ఇంకొకటి తెలుసా, ఈ రోజు మనం ఆడబోయే గేమ్ కూడా ఓ మై ఫ్రెండ్ కాబట్టి మనకి ఇక్కడ జోకర్ మాస్కులు 2 ఉన్నాయి కదా. అండ్ ఫస్ట్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన గేమ్ కావాలి బాయ్స్ నుండి 2 అండ్ గర్ల్స్ నుండి 2. సో మరి 2 వచ్చేసేయాలి, గర్ల్స్ అండ్ బాయ్స్. ప్లీజ్ కమ్. అండ్ గర్ల్స్ నుంచి 2 ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి ఈ నితిన్ మాస్క్ సారీ వేసుకొని మీరు అటొకలు ఇటొకలు ఉంటారనమాట. సో ఎలాగో అలాగా నీ ఫ్రెండ్ ని పట్టుకొని ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి. ఓకే, సో మరి బాయ్స్ నుంచి ఫస్ట్ ఆడతారా, గర్ల్స్ నుంచి ఫస్ట్ ఆడతారా? అండ్ ఇందు బాయ్స్ కి గర్ల్స్ కి బాయ్స్ కి కాంపిటీషన్ కాబట్టి దీంట్లో టైమర్ కూడా ఉంటుంది. అతి తక్కువ టైంలో, సో టైమర్ ఆన్ చేస్తాం. తక్కువ టైంలో మరి మాస్క్ వేసుకొని బ్లైండ్ గా చూడకుండా మీ ఫ్రెండ్ కి ఎవరు ఫాస్ట్ గా బ్యాండ్ కడతారో ఫ్రెండ్షిప్ బ్యాండ్ వాళ్ళే మన గేమ్ లో విన్నర్ అన్నమాట. ఓకే, సో మరి ఫస్ట్ గర్ల్స్ రెడీ. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము ఫ్రమ్ 3, 2, 1 and 1. ఓకే, మరి మన గేమ్ లో ఓ మై ఫ్రెండ్ లో మా గర్ల్స్ అద్భుతంగా ఆడారు. సో అదే విధంగా మీ వాళ్ళు ఆడతారో లేదో చూద్దాం. సో మరి ఓకే, సో మరి రెడీగా ఉన్నారు మన పార్టిసిపెంట్స్. సో జోకర్ రెడీ? ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాము. 3, 2, 1 గో.
ఇలా గడిచిందనమాట. ఓ మై ఫ్రెండ్. అలా అంటావా ఫ్రెండ్? నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నా ఎనిమిది. ఇందాకే కదా ఏందో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టా మళ్ళీ ప్లీజ్. నీకు లేదేమో ఫ్రెండ్షిప్, నాకుంది ఫ్రెండ్షిప్. మరి మా బాయ్స్ చేశారు 1 minute లో. అయ్యో పాపం, అలా సాంగ్ పాడాలంది నాకు. మా గర్ల్స్ ఎప్పుడు ఏంటి మనకి అన్నిట్లో ఫస్ట్, క్లాస్ లో ఫస్ట్, బయట ఫస్ట్, గేమ్స్ లో ఫస్ట్, మాకు చేయడంలో ఫస్ట్. అయితే ఫస్ట్ నువ్వే ఉంటావు కాదు మీ గర్ల్స్, ఎందుకంటే నువ్వు కూడా ఒక గర్ల్ కాబట్టి. సరే అయితే ఎందుకు నన్ను స్కోర్ చెప్పని, ఎందుకు బాధను ఇలా వ్యక్తం చేస్తావు? సో మా గర్ల్స్ చేశారు 38 seconds లో. ఒకసారి గట్టిగా అందరూ. ఓకే, మరి ఫెంటాస్టిక్ గా ఎంజాయ్ చేసాము. ఓ మై ఫ్రెండ్. ఓకే, సో మొత్తానికి పూజ ఈస్ వెరీ హ్యాపీ గెలిచినందుకు అండ్ షీ వాంట్ టు సెలబ్రేట్. ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. సో పూజ, యు రెడీ? ఓకే, 3, 2, 1 స్టార్ట్ మ్యూజిక్. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగోచాడే, బక్క బలక నడుమే తడిమి పంతులాడాడే. అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే, పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే. సో మరి నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ రాబోతుంది. మరి ఆ గేమే సై అంటే సై. బేసిక్ గా మనకి బాయ్స్ నుండి 5 members కావాలి, గర్ల్స్ నుండి 5 members కావాలి. సో మరి ఫాస్ట్ గా మరి బాయ్స్ నుండి 5 members ఎవరు వస్తున్నారు చూద్దాం. సో ప్లీజ్ బాయ్స్. అండ్ నెక్స్ట్ గర్ల్స్ నుండి 5 members, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ ప్లీజ్. సో మరి గేమ్ ఏంటంటే, మరి ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రీన్ కార్పెట్, రైట్? సో గ్రీన్ కార్పెట్ మీద డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి అండ్ లెమన్స్ ఉన్నాయి, రైట్? అండ్ ఇక్కడ మీకు ఒక మ్యాట్ ఉంది అండ్ ఈ మ్యాట్ కి 4 కార్నర్స్ ఉన్నాయి. సో ఈ మ్యాట్ లో ఒకరు పడుకుంటారు, మిగిలిన నలుగురు 4 వైపులా ఇలా హోల్డ్ చేస్తారు. ఓకే, క్యారీ చేస్తూ సో హోల్డ్ చేసుకుంటూ మీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ మ్యాట్ లో ఉన్న వాళ్ళు చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఇవన్నీ పిక్ చేసుకుంటూ మన మ్యాట్ లో వేసుకోవాలన్నమాట. వెళ్ళేటప్పుడు మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు కలెక్ట్ చేసుకోకూడదు. అయితే మరి దీనికి టైమర్ ఏమీ ఉండదు, బట్ మీరు ప్రాపర్టీస్ చాలా బాగా ఎక్కువ తీసుకుంటూ వెళ్ళాలి. అయితే దీనికి విన్నింగ్ ఎలా ఉంటది అనేది ఎక్కువ పిక్ చేస్తే అని అనుకుంటున్నారు కదా, అలాగే అనుకుంటున్నారు కదా, అలా కాదు. అది ఎలాగా అనేది గేమ్ అయిపోయాక చెప్తాం. ఓకే, సో విన్నింగ్ అనేది కంప్లీట్ గా ఫేట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో మరి ఆ ట్విస్ట్ ఏంటో మనం లాస్ట్ లో రివీల్ చేస్తాము. సో గర్ల్స్ ఫస్ట్. అండ్ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు మరి సై అంటే సై గేమ్ ఆడటానికి. సో ఎవరు మరి ఎక్కువ పిక్ చేసుకొని తీసుకొని వస్తారో చూద్దాం. సో మరి గర్ల్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1. 3, 2, 1 గో. కౌంట్ స్టార్ట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20,
31, 32, 33. Yes. టోటల్ గా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 33. And next, నెక్స్ట్ మరి గర్ల్స్ కలెక్ట్ చేసిన బాల్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. సో టోటల్ 5 balls. And next, lemons. 1 lemon. ఓన్లీ ఒకటే. సో దట్స్ ఫైన్ అండ్ గుడ్. మరి గర్ల్స్ బాగానే కలెక్ట్ చేశారు చాక్లెట్స్ అయితే. ఎస్ ఇందు మరి గర్ల్స్ అద్భుతంగా మరి మన సై అంటే సై గేమ్ లో పార్టిసిపేట్ చేశారు, బాగానే పిక్ చేశారు. మరి బాయ్స్ ఎన్ని పిక్ చేస్తారో చూద్దాం. సో మరి గెట్ రెడీ బాయ్స్, ఆర్ యు రెడీ? Boys ready? Yeah, please come. ఓకే సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారా? ఓకే సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. మొత్తానికి బాయ్స్ చాలా ఎక్కువ కలెక్ట్ చేసేసారు అనిపిస్తుంది. లెట్స్ సీ ద కౌంట్. చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68. నెక్స్ట్ బాల్స్ కలెక్ట్ చేసిన లెమన్స్. 1, 2 అండ్ బాల్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 and 25. సో ఎస్ మరి ఇందాక చెప్పినట్టుగా మన సై అంటే సై గేమ్ ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో గర్ల్స్ ఒకవేళ గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు, బాయ్స్ స్కోర్ మరి గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అండ్ దీంట్లో అంటే ఇగోండి చిట్స్ ఉంటాయి. సో చిట్స్ లో మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది. సో గర్ల్స్ ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి మీ స్కోర్స్ చూద్దాం. ఓకే Yes. మరి మీకు ఫస్ట్ చాక్లెట్స్ కావాలా, లెమన్స్ కావాలా, బాల్ స్కోర్ కావాలా, దేనిది కావాలి? ఇందు బేసిక్ గా మా అమ్మాయిలు చాక్లెట్ లా ఉంటారు, చాక్లెట్ తింటారు కాబట్టి ఫస్ట్ మేము ఆబ్వియస్లీ చాక్లెట్స్ లో చాలా క్యావిటీస్ ఉంటాయి. అవునా? సో వి డోంట్ లైక్. ఓకే Okay. సో మేము బాయ్స్ డిసైడ్ చేద్దాము. మరి మనం గర్ల్స్ చాక్లెట్స్ కి ఇచ్చే స్కోర్ ఎంత? 50. 50. సో ఎన్ని 33 చాక్లెట్స్ కలెక్ట్ చేసామా? 33 into 50. మీకు లెమన్ కి మేము ఇచ్చే స్కోర్ గర్ల్స్ కలెక్ట్ చేశారు లెమన్స్ 1, మరి వాళ్ళు ఇచ్చిన స్కోర్ మరి లెమన్స్ కి 100. 1 into 100, 100. సో నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్ మరి బాల్స్ మిగిలి ఉన్నాయి 5 balls. మరి 5 balls 5 కా 4 ఆ? 5. 5. Hello. ఓకే సో మరి 5 balls కి మనం ఇచ్చే స్కోర్ 10. బాల్స్ కి మేము ఇచ్చే స్కోర్ 10. 5 into 10. సో మరి మీకు కావాల్సింది ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటి మనకి? 10 తీయండి, correct. బాల్స్. 25 into 100. ఓకే సో మరి నెక్స్ట్ చాక్లెట్స్ ఆర్ లెమన్? చాక్లెట్స్. 10.
68 into 10. 2 lemons. 50. 2 into 50. 2 into 50. సో మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో మరి మా బాయ్స్ చేశారు 3280. ఇందు ఎప్పుడా మీ బేస్ పెరుగుతుందని చూసా. ఎట్ లాస్ట్ గెలిచినందుకు ఇప్పుడు అబ్బా అమ్మయ్య మీరు అరవటం చూశాను. హ్యాపీ ఫ్రెండ్షిప్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మా గర్ల్స్ చేసిన స్కోర్ వచ్చేసి సో మరి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టబోతున్నారు అనమాట. సో ఆర్ యు రెడీ బాయ్స్? బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా చేతిలో ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి మరి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా కట్టేసేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్షిప్ తో పాటు గేమ్స్ గానీ యాక్టివిటీస్ గానీ అన్ని చాలా సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఇవాళ మన జిల్ జిల్ జిగాలో మరి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఇందు. ఎస్. సో మరి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ కాలేజ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ జిల్ జిల్ జిగా. Until then, this is me Indu and Nitin signing off. Take care and bye bye. Bye bye.